Hi viewers, hope all are doing good. Welcome back to my channel Gayatri Creations. అందరికీ నమస్కారము. ఇవాళటి వీడియోలో అనదర్ మోటివ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండ్ మినిమల్ మెటీరియల్ యూస్ చేశాను. సో దీనికోసం యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి 1 రౌండ్ షేప్ కుందనండి అండ్ ట్యూబ్ బీడ్స్ జర్దోజీ. సో ఫస్ట్ నేను సెంటర్లో రౌండ్ షేప్ కుందన్ని స్టిక్ చేశాను. దాని తర్వాత ఈచ్ డైరెక్షన్లో అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో 3 ట్యూబ్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూపించినట్లుగా, వీడియోలో చూపించినట్లుగా ఈచ్ ట్యూబ్ బీడ్ని స్టిచ్ చేసి మనం ఎండ్ నాట్ అనేది వేసుకోవాలి. కంటిన్యూయేషన్ స్టిచ్ ఉండదు. నేను స్లోగా ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వాలని. ఫాస్ట్గా చూపించాను అనుకోండి, వాళ్ళకు అర్థం అవ్వదు. మనం ఎండ్ నాట్ వేస్తున్నామా లేదా, కంటిన్యూ చేస్తున్నామా లేదా అనేది తెలియదు. సో ట్యూబ్ బీడ్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత మీరు కొన్ని జర్దోజీ పీసెస్ని 1.5 ఇంచ్ అంత లేదా 1 ఇంచ్ అంత స్టిచ్ చేసుకోండి, డిపెండింగ్ అపాన్ మీ ట్యూబ్ బీడ్ సైజ్ అండి. 1 to 1.5 ఇంచ్ సరిపోతుంది. సో ఆ జర్దోజీ పీసెస్ని ఫస్ట్ నేను సెంటర్లో ఉన్న సర్కిల్కి స్టిచ్ చేస్తాను. తరువాత ఈచ్ ట్యూబ్ బీడ్ ఏదైతే స్టిచ్ చేశానో అవిటిని కవర్ చేస్తూ స్టిచ్ చేస్తాను. సో ఈచ్ ట్యూబ్ బీడ్ని మనం జర్దోజీతో కవర్ చేసుకుంటూ రావాలి. ఇలా ఒక సింగిల్ పీస్ని, బికాస్ పీస్ లెందీగా ఉంది కాబట్టి సింగిల్ పీస్ని ఇన్సర్ట్ చేసుకొని జర్దోజీ పీస్ని ఆ ట్యూబ్ బీడ్ చుట్టూన స్టిచ్ చేయాలి. ఐ హోప్ మీకు వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. అది స్టిచ్ చేసిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవాలి. సో మళ్ళీ సెకండ్కి స్టిచ్ చేయాలి. ఎక్కడైనా కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీ ఫింగర్తో చేయవచ్చు. టూ సైడ్స్ అయిపోయింది. ఇప్పుడు నేను థర్డ్ సైడ్ ఫినిష్ చేస్తున్నాను. సేమ్ ఒక జర్దోజీ ఇన్సర్ట్ చేసుకొని ఒకసారి నీడిల్ని పంచ్ చేసి మళ్ళీ సెకండ్ టైం అదర్ సైడ్ పంచ్ చేసి థర్డ్ టైం పంచ్ చేసి ఎండ్ నాట్ వేయాలి. ఎండ్ నాట్ వేయకపోయినా మీరు ఇంకో ట్యూబ్ బీడ్ని స్టిచ్ చేయాలి కాబట్టి అలాగే స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈచ్ ట్యూబ్ బీడ్ సెంటర్ ట్యూబ్ బీడ్ పైన ఒక పర్ల్ని 1 mm పర్ల్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. సో ఇది ఒక బ్యూటిఫుల్ మోటివ్ అయితే రెడీ అయిపోతుంది. మోస్ట్లీ నేను రెఫరెన్స్ పిక్ పెట్టడానికి ట్రై చేస్తాను. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే, మీకు నా ఛానల్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.